హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందర్ వీడియో. ఇవాళ వీడియో నేను మీకోసం కుకింగ్ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇవాళ స్పెషల్ వచ్చేసరికి వంకాయ ఫ్రై. సో వంకాయ ఫ్రై అనేది నేను ఎలా చేస్తున్నాను అనేది కొంచెం వీడియో తీశాను. నేను కొంచెం ఎండు కొబ్బరి అండ్ వచ్చేసరికి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని మిక్సీలో వేసుకున్నాను. ఎండు కొబ్బరిని సన్నగా తరిగాను అండ్ వెల్లుల్లిపాయల్ని పైన తొక్కు తీసేసాను. అండ్ ఒక స్పూన్ వచ్చేసరికి జీలకర్ర వేస్తున్నాను. అండ్ ఇందులో వచ్చేసరికి కారం వేసి దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటాను అనమాట. నేను వంకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగా కుదిరింది. సో బాగా కుదిరింది కాబట్టి మళ్ళీ ట్రై చేసేటప్పుడు వీడియో తీస్తున్నాను మీకోసం, మీకు కూడా షేర్ చేద్దామని, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. సో కారం అనేది మీ ఇష్టం. కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి, ఆప్షనల్. సో కడాయి పెట్టేసి నేను గ్యాస్ మీద ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ వచ్చేసరికి నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను. మీకు నచ్చిన ఆయిల్ మీరు వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేయండి, ఫ్రై కదా మళ్ళీ అడుగంటుకుంటే బాగోదు టేస్ట్. అండ్ వచ్చేసరికి మ్యాక్సిమం వీలైనంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నేను పొడుగ్గా ఉండే నల్ల వంకాయని తీసుకున్నాను. ఇలా మధ్యలో నుంచి కట్ చేసి ఆ పీస్ని కూడా ఇలా ఫోర్ ముక్కలుగా కట్ చేశాను. మొత్తం అంటే కట్ చేయకుండా జస్ట్ అలా కట్ చేశాను అనమాట, ముక్కలుగా. సో ఇలానే పెద్ద పెద్ద ముక్కలుగానే ఫ్రై చేస్తాను. వేసేసి ఒకసారి తిప్పేసి, దీంట్లో నేను తాలింపు గింజలు ఏం వేయలేదు, గుర్తుంచుకోండి. సో అది వేసుకోవచ్చు తాలింపు గింజలు, కాకపోతే మనం ఫ్రై కదా, దీంట్లో మళ్ళీ మసాలా వేస్తున్నాం కదా, ఇందులో తాలింపు గింజలు తగిలితే చేదు అనిపించిద్ది అని చెప్పేసి నేనైతే వేయడం లేదు. మీరు కావాలి అనుకుంటే తిరగమాత గింజలు వేసుకోండి, కరివేపాకు కూడా వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు దీంట్లోకి నేను వచ్చేసి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మనకి టేస్ట్ని బట్టి వేసుకోండి. ఫ్రై కాబట్టి వంకాయకి ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి కొంచెం లైట్గానే వేసుకోండి. మనం మసాలా వేస్తున్నాం కాబట్టి దాంట్లో మనం ఉప్పు వేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోండి, ఓకేనా. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. అదే మీరు మసాలా గ్రైండ్ చేసేటప్పుడు కనుక దాంట్లోనే కనుక సాల్ట్ వేసుకుని ఉంటే దీంట్లోకి కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. మొత్తం మీరు క్వాంటిటీని బట్టి ఎంత క్వాంటిటీ అని చేస్తున్నారని చూసుకొని దాన్ని బట్టి ఉప్పు అనేది వేసుకోండి, ఓకేనా. సో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో, నేనైతే ప్రతి కూర మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లోనే చేస్తాను. సో మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో చేయండి. హై ఫ్లేమ్లో కనుక చేయడానికి వెళ్తే ముక్కలు సరిగా ఉడకవు అండ్ వచ్చేసరికి మనకి కూర అడగంటుకునిద్ది. చూడండి ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. చిన్న మిక్సీ జార్ కాబట్టి అందులో కొద్దిగా మసాలా కాబట్టి అలా సైడ్ చుట్టూరా అతుక్కుపోయింది. నెక్స్ట్ మన ఫ్రై అనేది దాదాపుగా 80% కుక్ అయిపోయింది. ఇంకొక 2 minutes మూత పెట్టి ఫ్రై చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి మసాలా వేసేసి తిప్పేసుకొని దించేయడమే. మీరు కావాలి అనుకుంటే దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు కొత్తిమీర ఏమి, మీ ఇష్టం. అవన్నీ వచ్చేసరికి ఆప్షనల్ అనమాట. ఇంకొకసారి నేను మూత పెట్టి ఫ్రై చేసుకుంటాను. ఒక 2 minutes దాదాపుగా అయిపోయింది 80%. ఇంకొక 2 minutes, ఒక 2 minutes తర్వాత మూతని ఓపెన్ చేస్తున్నాను. చూడండి ముక్కలు బాగా ఉడికిపోయింది మెత్తగా, ఓకేనా. సో మనం ముక్కల్ని బాగా అంటే ఎక్కువ చిన్న చిన్న ముక్కలుగా చేయలేదు కాబట్టి ముక్కలుగానే ఉంది. ఈ వంకాయల్ని కొంచెం ఎక్కువ సన్న ముక్కలుగా కట్ చేస్తే మరి తొందరగా ఉడికిపోయి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని నేను కొంచెం పెద్ద ముక్కలే ఉంచాను. దీనిలోకి నేను ఇందాక చూపించాను కదా గ్రైండ్ చేసిన పౌడర్ని వేసేస్తాను అనమాట. కారం, గ్రైండ్ చేసిన కారంని వేసేస్తున్నాను. దీంట్లో మనం ఉల్లిపాయని వాడట్లేదు, జస్ట్ చిన్నుల్లిపాయ, ఒక స్పూను జీలకర్ర అండ్ వచ్చేసరికి కొద్దిగా ఎండు కొబ్బరి, అంతే. ఇంకా కారం అనేది మనం వేయాలి కాబట్టి కారము. ఈ కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు. ఈ కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా తిప్పేసి ఒకసారి మూత పెట్టేసి దింపేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని ఇంకా దింపేసేయడమే. సో ఈ కర్రీని మనం అంటే ఈ ఫ్రైని మనం వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే కొంచెం పైనుంచి నెయ్యి కూడా వేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను తిన్నాను, ట్రై చేశాను, బాగుంది కాబట్టి వీడియో తీస్తున్నాను, మీకు షేర్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే మీరు ట్రై చేయండి, ఎలా ఉందని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా. నా ఛానల్లో కుకింగ్ వీడియో వేరే ఛానల్స్ లాగా జస్ట్ కుకింగ్ ఉండదు, కొంచెం గబగబా నేను లొడ వాగుతాను, మాట్లాడతాను కాబట్టి
కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. అంటే నాది కుకింగ్ ఛానల్ కాదు కదా, నేను ఆల్రౌండర్ అన్నీ పెడుతుంటాను కాబట్టి సపరేట్ కుకింగ్ ఛానల్ కాదు, అందుకని నేను మాట్లాడుతూ చేస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్